హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ భైరవం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియో 500 likes టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 నరివెట్ట. సో ఈ మూవీలో మనకి టొవినో థామస్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకైతే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. బట్ అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. సో సోనీ లివ్ వాళ్ళే మనకి అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చింది. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి July 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఈ మూవీ మనకి. సో మరి మీరు ఎవరైనా నరివెట్ట మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సోనీ లివ్లో July 11th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 2 స్పెషల్ ఆప్స్. సో ఆల్రెడీ మనకి సీజన్ 1 అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సీజన్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సీజన్ మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ మనకి July 11th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉండబోతుంది. సో మరి మీలో ఎవరైనా సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో July 11th నుంచి. ఇక నెంబర్ 3 సర్ జమీన్. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. July 25th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరు చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు జియో హాట్స్టార్లో July 25th నుంచి. ఇక నెంబర్ 4 బలడ్. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. July 9th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరికైనా ఒక కొత్త వెబ్ సిరీస్ని చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో July 9th నుంచి. ఇక నెంబర్ 5 ఆప్ జైసా కోయ్. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. July 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరికైనా ఒక కొత్త మూవీని చూద్దాం ఇంట్రెస్ట్ అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు July 11th నుంచి నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 6 మండల మర్డర్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. July 25th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరికైనా ఒక కొత్త వెబ్ సిరీస్ని చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు July 25th నుంచి నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 7 తమ్ముడు మూవీ. సో ఈ మూవీలో మనకి నితిన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి 2 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 2 daysలో ముందుగా నైజాంలో 67 లక్షలు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 20 లక్షలు అండ్ ఆంధ్రాలో 88 లక్షలు ఈ మూవీ అయితే రాబట్టింది. అలా ఈ మూవీ 2 days గాను మన తెలుగు స్టేట్స్లో 1.75 కోట్ల షేర్ని అండ్ 3 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్గా 2.40 కోట్ల షేర్ని అండ్ 4.50 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 25 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ ఇంకా చాలా అయితే కలిసి చేయాలి. సో చూద్దాం ఫ్యూచర్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారంట. సో మరి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే July endingలో ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తారు. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ థియేటర్స్లో ఉంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 8 కన్నప్ప మూవీ. సో ఈ మూవీలో మనకి మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ బాబు గారు అండ్ అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు అండ్ ఇంకా చాలా మంది ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ 9 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 9 daysలో ఈ మూవీ ముందుగా నైజాంలో 7 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 2.45 కోట్లు. అలా ఈ మూవీ 9 days గాను మన తెలుగు స్టేట్స్లో 16.12 కోట్ల షేర్ని అండ్ 28 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ డబుల్ లాంగ్వేజెస్ కలుపుకొని 4.80 కోట్లు అండ్ ఓవర్సీస్లో 2.54 కోట్లు ఈ మూవీ అయితే రాబట్టింది. అలా ఈ మూవీ ఈ 9 daysలో వరల్డ్ వైడ్గా 20
23.46 కోట్ల షేర్ని అండ్ 45.30 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్లు. సో అలా అయితే ఈ మూవీ ఇంకా చాలా కల్ చేయాలి. సో చూద్దాం ఈ మూవీ ఫ్యూచర్లో ఎలా కల్ చేస్తుందో. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీని మనకి థియేటర్స్లో రిలీజ్ అయిన 10 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో ప్రజెంట్ అయితే మూవీ థియేటర్స్లో ఉంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు, లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే 10 వీక్స్ తర్వాతే మీరు ఈ మూవీని ఓటీటీలో అయితే చూడగలరు. అంటే దాదాపు 2 మంత్స్ పైనే. సో 10 వీక్స్ దాటిన తర్వాత ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవబోతుంది. ఇక నెంబర్ 9 భైరవ మూవీ. సో ఈ మూవీలో మనకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి మే మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, అండ్ ఈ మూవీకి సంబంధించి టోటల్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ముందుగా నైజాంలో 3.14 కోట్లు అండ్ సీడెడ్లో 1 కోటి అండ్ ఆంధ్రాలో 3.47 కోట్లు అండ్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 91 లక్షలు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 9 కోట్ల షేర్ని అండ్ 17 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 17 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ మనకి జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీ ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్ జీ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అండ్ మనందరికీ తెలిసిందే రీసెంట్గా జీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మోస్ట్లీ లైక్ ఈ మూవీని కూడా మనకి అలానే తీసుకురావచ్చు. ఓటీటీలో అండ్ టీవీలో సేమ్ డేట్కి అయితే రిలీజ్ చేస్తారు. బట్ రీసెంట్గా మనకి G5 వాళ్ళ దగ్గర నుంచి ఒక నోట్ అయితే వచ్చింది, ఈ మూవీ మనకి వెరీ కమింగ్ సూన్ అని. బట్ వాళ్ళు ఓన్లీ ఓటీటీలోనే తీసుకొస్తారా లేదా టీవీతో పాటు కలిపి తీసుకొస్తారా అని అయితే క్లారిటీ లేదు. బట్ ప్రెసెంట్ అయితే ఈ మూవీకి సంబంధించి ఒక నోట్ అయితే వచ్చింది, కమింగ్ వెరీ సూన్ అని G5 వాళ్ళ దగ్గర నుంచి. సో నాకు తెలిసి మాక్సిమం ఈ మూవీ మనకి ఇన్ కేస్ G5లో వస్తే వచ్చే వారం జూలై 11కి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ ఈ మూవీ మనకి జీ తెలుగులో అండ్ G5లో కలిపి వస్తే జూలై 20కి ఈ మూవీ మనకి అప్పుడు స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ప్రెసెంట్ ఉన్న న్యూస్ ప్రకారం ఈ మూవీ మనకి జూలై 11th ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో మరి మీరు ఎవరైనా వెయిట్ చేస్తే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ థియేటర్స్లో Feb 28th అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా మన తెలుగు స్టేట్స్లో 2.65 కోట్లు అండ్ తమిళనాడులో 2.85 కోట్లు అండ్ ఓవర్సీస్లో 1.55 కోట్లు ఈ మూవీ అయితే రాబట్టింది. అలా వరల్డ్ వైడ్గా శబ్దం మూవీ 8 కోట్ల గ్రాస్ని అండ్ 4 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ పర్లేదని చెప్పొచ్చు. బట్ మూవీకి చాలా మంచి టాక్ అయితే వచ్చింది. బట్ ఎందుకో కలెక్షన్స్ వైజ్ అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ అయితే తెచ్చుకోలేకపోయింది. అండ్ ఇక ఈ మూవీ గురించి అయితే నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. బట్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి మార్చ్ 28th అయితే రిలీజ్ చేయాలి. బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళప్పుడు ఈ మూవీని రిలీజ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి కొన్ని అగ్రిమెంట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో అది ఎప్పుడు సార్ట్అవుట్ అవుతుందో అప్పుడే ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ మనకి ఎప్పుడు వస్తుందని క్లారిటీ లేదు. ఎందుకంటే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఎప్పుడైనా సరే మనకి సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. మోస్ట్ లైక్ ఈ మూవీని కూడా మనకి అలానే సడన్ ప్రీమియర్ అయితే చేయొచ్చు. బట్ మీరు అంతగా శబ్దం మూవీని చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. కొన్ని లొకేషన్స్లో అవైలబుల్గా ఉంది, మీరు వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు అయితే దొరుకుతుంది. బట్ ఆడియో అండ్ వీడియో అంత క్లారిటీ అయితే ఉండదు. ఇన్ కేస్ ఓకే అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆ మూవీని. ఇన్ కేస్ మీరు ఓటీటీలో చూద్దాం అనుకుంటే మీరైతే వెయిట్ చేయాలి మరి కొద్ది రోజులు. సో ఈ వీడియోకి తింది గాయ్స్, ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ వాచింగ్.